స్టాక్ మార్కెట్ని ఏబిసిడీల కాడ నుంచి నేర్పించే సిరీస్లో ఈరోజు డే 1. మీరు ఆల్రెడీ ప్రో ఇన్వెస్టర్స్ అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. వారెన్ బఫెట్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో బేసిస్ మీద ఒక స్టాక్ అండర్ వాల్యూడా ఓవర్ వాల్యూడా అని ఫ్రీగా చెప్పి ఒక వెబ్సైట్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టాక్ అంటే ఏంది? ఇప్పుడు మన వరలక్ష్మి టిఫిన్ సెంటర్ని తీసుకుందాం. దాని వాల్యూ 40 crores అనుకుందాం. దాన్ని వాళ్ళు 40 crores పీసెస్ చేశారు అనుకోండి, అంటే ఒక్క పీస్ వాల్యూ 1 రూపీ అనమాట. ఈ 40 crores ఒక 50% ఓనర్సే ఉంచుకున్నారు అనుకుందాం. దాన్నే ప్రమోటర్ హోల్డింగ్ అంటారు. ఒక 10%లో ఎఫ్ఐఎస్ ఉండొచ్చు, డిఐఎస్ ఉండొచ్చు, అదర్స్ ఉండొచ్చు. మిగిలిన 40%ని 1 రూపీ వాల్యుయేషన్ మీద పబ్లిక్ అంటే మనకు షేర్స్ని కొనుక్కోవడానికి ఆఫర్ చేస్తారు. దాన్నే ఐపీఓ అంటారు. ఈ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ వాల్యూ ఫ్యూచర్లో 40 crores నుంచి 80 crores అయింది అనుకోండి, మీ 1 రూపీ వాల్యూ 2 రూపీస్ అవుతుంది. అంటే 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 2 lakhs అవుతాయి అనమాట. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టర్మ్ నేర్చుకుందాం, అదే మార్కెట్ క్యాప్. మన ఫేవరెట్ టిఫిన్ సెంటర్వి 40 crores నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. దీన్ని ప్రైస్తో మల్టిప్లై చేస్తే వచ్చేదే మార్కెట్ క్యాప్. అంటే 40 crores నెంబర్ ఆఫ్ షేర్స్ని ఇంటూ 2 రూపీస్తో మల్టిప్లై చేసినాం అనుకో 80 crores వస్తుంది. 80 crores అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకొని మన స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని 3 రకాల కంపెనీస్ ఉంటాయి. మరి మన ప్రో ఇన్వెస్టర్స్కి చెప్తా అన్న వెబ్సైట్ సింప్లీ వాల్ స్ట్రీట్. దీంట్లో మీరు ఒక కంపెనీ పేరుని ఎంటర్ చేస్తే ఆల్మోస్ట్ అక్యురేట్గా డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో బేసిస్ మీద కంపెనీ వాల్యుయేషన్ని చూపిస్తుంది.